ఈరోజు బైబిల్ ధ్యానము. విశ్వసనీయమైన వెలుగు దాతలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకానియు పలికెను. ఆదికాండము 1వ అధ్యాయము 14 మరియు 15వ వచనము. మొదటి దినముననే దేవుడు లోకంలోనికి వెలుగు తెచ్చెను. ఇది కృపా సువార్త అనేది వెలుగై ఉన్నది. 4వ దినమున ఆ జ్యోతులను వాటికి తగిన సరియైన స్థానమునందుంచి వాటి యొక్క కదలికలను నిర్ణయించిరి. భూమికి ప్రయోజనకరంగా నుండి నిమిత్తము మనము మహోన్నతమైన ఆకాశములలో వసించవలెను. మనముక పరలోకపు జీవితము జీవించుదుముగాక. జ్యోతులు హెబ్రీ భాషలో వెలుగుదాతలు తమ తమ కక్ష్యలను కలిగి ఉండవలెను. ఒకవేళ సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు ఒక నియమిత క్రమంలో కాక స్వతంత్రముగా సంచరించిన ఎడల అంతరిక్షము లేక రోదసి నందుండు వస్తు సముదాయము ఒకదానికొకటి ఢీకొని తన ద్వారా విశ్వ వినాశనమును కలిగించును. అలాగుననే ఆయన మనల నుంచిన స్థానమునందు మనము ఆయనను నమ్మకంగా సేవించుటకై దేవుడు మనలను వెలుగుదాతలుగా ఉంచి ఉన్నారు. మనలో కొందరు సూర్యుని వలెను, కొందరు చంద్రుని వలెను, మరికొందరు నక్షత్రముల వలెను ఉండవచ్చును. ప్రకాశవంతమైన సూర్యునికి కూడా భూమి యొక్క ఒక భాగమునకు తాను సంపూర్ణంగా మరుగుపరచబడు సమయంలో ఉండును. అదే విధముగా నీవు గొప్ప పరిశుద్ధుడవుగాను ప్రకాశవంతముగాను మిక్కిలి జ్ఞానివిగాను ఉండినప్పటికీ నీవు మరుగై ఉండవలసిన కాలములు సమయములు ఏర్పడును. నీ వెలుగు లేక నీ యొక్క ప్రయోజకత్వము జనులందరికీ అన్ని సమయములలో కనుపరచబడకపోవచ్చును. ఏది ఏమైనప్పటికీ మనకు నియమింపబడిన స్థానమునందే మనము నిలిచి ఉండేదము గాక. దేవుడు నియమించిన జ్యోతులు నమ్మకంగా మనకు సేవ చేయుచున్న రీతిగానే మనము కూడా దేవుని యొక్క సువార్త జ్యోతులముగా నమ్మకముగా మన దేవుణ్ణి సేవించదము గాక. దేవుడు నియమించిన కాలములలో మన ప్రయోజనకత్వము మరుగుపరచబడును గాక. ప్రభువు మనల నుంచిన స్థలములలో మనమున్న ఎడల ఒక్కొక్క జ్యోతి రాత్రి నుండి పగటిని ఏ రీతిగా వేరు చేయుచున్నదో ఆ రీతిగానే మనము కూడా అపవిత్రమైన వాటి నుండి పవిత్రమైన వాటిని ప్రత్యేకపరిచి మనుషులకు కనపరచవారులముగా ఉండి దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుచుందుము. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.